ఒకే క్లాస్ ఇద్దరికీ ఒకే ఆధార్. వారిద్దరూ ఒకే పాఠశాలలో చదువుతున్నారు. ఒకే తరగతి కూడా. ఇద్దరికీ ఒకటే ఆధార్ నంబర్ ఉండటం వారి తల్లిదండ్రులకు ఆందోళనకు గురిచేస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. వారిద్దరూ ఒకే పాఠశాలలో చదువుతున్నారు. ఒకే తరగతి కూడా. ఇద్దరికి ఒకటే ఆధార్ నంబర్ ఉండటం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. వరంగల్ జిల్లా నల్లిబెల్లి మండలం గుండ్లంపహాడ్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వివరాల్లోకి వెళ్తే గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన మనోబోతుల సుమాన్ తన కుమారుడైన ధనుష్ కోసం మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. అతని పేరుపై ఆధార్ నంబర్తో ఆధార్ కార్డు వచ్చింది. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆధార్లో ప్రతి విద్యార్థికి చెందిన సమగ్ర వివరాలు పొందపరచవలసిన ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపార్లో ధనుష్ వివరాలు నమోదు చేసే క్రమంలో టెక్నికల్ సమస్య ఎదురైంది. ఆధార్ నమోదు చేయడంతో ఆల్రెడీ వేరే అతని పేరుతో ఉన్నట్లు చూపెట్టడంతో అవాక్కయ్యారు. అదే గ్రామానికి చెందిన కత్తిరపల్లి బాబు కుమారుడు శివకు కూడా అదే ఆధార్ నంబరు ఉండడంతో కొంగుతున్నారు. దేశంలోని ప్రతి వ్యక్తికి ఐడెంటిటీ కోసం గుర్తించే కార్డుల్లో ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరికీ ఒకటే ఆధార్ నంబర్ ఉండటంతో ఇరువురు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య తీర్చాలని కోరుతున్నారు. ఈ సమస్య చాలా చోట్ల జరుగుతున్నాయి. దీనికోసం అధికారులు వెంటనే స్పందించాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.